హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం స్విచ్ అనేది ఎలా పనిచేస్తుంది మరియు స్విచ్ లోపల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఓకే వ్యూవర్స్, చూడండి. స్విచ్కి బ్యాక్ సైడ్ ఇన్కమింగ్ కేబుల్ మరియు అవుట్ గోయింగ్ కేబుల్ కలిపే కనెక్టర్ స్క్రూస్ని తీస్తున్నాను. ఫస్ట్ ఇన్కమింగ్ కేబుల్ కనెక్ట్ చేసే స్క్రూని తీస్తున్నాను. దీనినే కామన్ కూడా అంటారు. తర్వాత అవుట్ గోయింగ్ కేబుల్ని కనెక్ట్ చేసే స్క్రూని తీస్తున్నాను. దీనిని కాంటాక్ట్ పాయింట్ అంటారు. కామన్ పిన్ స్క్రూ లోపల ఇంకో స్క్రూ ఉంది, చూడండి. ఈ స్క్రూని తీస్తే స్విచ్ అనేది రెండుగా విడిపోతుంది. ఈ స్క్రూవే స్విచ్ని మరియు స్విచ్ బేస్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంటుంది. చూడండి, చాలా ఈజీగా స్విచ్ రెండు భాగాలుగా విడిపోయింది. ఈ కాంటాక్టు మరియు ఈ కాంటాక్టు టచ్ అయినప్పుడే కరెంటు స్విచ్ నుండి బయటికి వస్తుంది. వివరంగా చెప్తాను, వినండి. ఇన్కమింగ్ కేబుల్ని తీసుకొచ్చి ఈ స్క్రూ దగ్గర కలుపుతాము. ఈ స్క్రూ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీని మొత్తానికి పవర్ వస్తుంది. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ కాంటాక్ట్ పాయింట్ నుంచి ఈ కాంటాక్ట్ పాయింట్ టచ్ అయినప్పుడు పవర్ అనేది బయటకు వస్తుంది. అర్థమైంది కదా వ్యూవర్స్, స్విచ్ అనేది ఎలా పనిచేస్తుందో. స్విచ్ లోపల ఈ పార్ట్ని గమనిస్తున్నారు కదా, ఈ పార్ట్ వచ్చేసి స్విచ్ మూవ్మెంట్ కోసము, అంటే ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసము యూజ్ అవుతుంది. ఈ మెటాలిక్ స్ట్రిప్ వచ్చేసి స్విచ్ యొక్క మూవింగ్ పార్ట్ దగ్గర ఉంటుంది. మూవింగ్ పార్ట్ దగ్గర ఉండి బేస్ దగ్గర ఉన్న స్క్రూని ఈ మెటాలిక్ స్ట్రిప్కి టైట్ వేస్తారు. ఈ మెటాలిక్ స్ట్రిప్ అనేది బేస్ని మరియు కామన్ స్క్రూని హోల్డ్ చేసి పట్టుకొని ఉంటుంది. ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నేను స్విచ్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు సప్లై అనేది ఈ కాంటాక్ట్ పాయింట్ నుంచి ఈ కాంటాక్ట్ పాయింట్కి టచ్ అయినప్పుడు మాత్రమే పవర్ అనేది స్విచ్ నుండి బయటకు వస్తుంది. స్విచ్ ఆఫ్లో ఉండేటప్పుడు ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది బేస్కున్న కాంటాక్ట్ పాయింట్కి టచ్ అవ్వదు. సో స్విచ్ ఆఫ్ అయినప్పుడు కరెంట్ అనేది బయటికి రాదు. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.